జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూనియరు, చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ పొలిటీషియన్. శాసనసభలో ఒకసారి ఓడిపోయారు అనుకుంటాను, ఒకసారి తప్ప ఆయన మొత్తం రాజకీయ జీవితంలో శాసనసభలోనే ఉన్నారు, ముఖ్యమంత్రిగానో ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగానో. అలాగే ఆయన పేరేంటి, శాసనసభ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు గారు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి వ్యక్తి. ఇంతకుముందు స్పీకర్గా చేశారు, ఫైనాన్స్ మినిస్టర్గా చేశారు, ఇప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా చేస్తున్నారు. అనేకమైనటువంటి హోదాలు అనుభవించినటువంటి వ్యక్తి, అనుభవశాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్దగా అనుభవం లేదు, అందువల్ల వీళ్ళందరూ సక్రమంగా ప్రవర్తించడం లేదనేటువంటి ఒక ప్రచారాన్ని చేస్తున్నాను. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీకు అంత అనుభవం ఉంటే డివిజన్ కూడా ఎందుకు పారిపోయారు? ఒకటి. రెండో విషయం, అంత అనుభవం ఉన్నటువంటి కౌల్ అండ్ షక్తర్ బుక్ని మొదటి నుంచి చివరి దాకా చదివి ఆవాసన పట్టినటువంటి శాసనసభ వ్యవహారాల మంత్రి గారు 340 నిబంధనలు చదివి సంవత్సరం పాటు రోజా గారిని ఎలా సస్పెండ్ చేశారయ్యా చెప్పండి మహాప్రభు, అనుభవం గలవారు కదా. ఎందుకు పప్పులో కాలేశారు? 340 చదువుతారు, సంవత్సరం పాటు మీరు ఆమెను బయట ఇస్తారు. ఇదేనా మీ అనుభవం? జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేదు. మొదటిసారిగా పార్లమెంటుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయన మాట్లాడుతుంటే 10 నిమిషాలు మాట్లాడుతుంటే 20 మంది ఎందుకు ఇంటరప్ట్ చేస్తారు? 10 మంది 20 మంది. నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, శాసనసభ చూస్తున్నటువంటి ప్రతి పౌరుణ్ణి కూడా, జగన్మోహన్ రెడ్డి గారు పట్టుమని 5 నిమిషాలు ఏకదాటిగా మాట్లాడే అవకాశాన్ని గౌరవ స్పీకర్ గారు ఎప్పుడైనా ఇచ్చారా చెప్పమనండి. 5 నిమిషాలు మొత్తంగా మాట్లాడే అవకాశం ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వరు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే అధ్యక్షానంగానే ఎవరైనా మాట్లాడతారా? స్పీకర్ గారు అడుగుతారు, ఒక ఆయన లెగుస్తాడు, ఆయన మాట్లాడు, 2 తిడతాడు, ఈయన రెచ్చగొడతారు. ఈయన రెచ్చిపోకోకుండా నేను మనవి చేస్తున్నా, అనుభవం లేకపోయినా మొదటిసారిగా శాసనసభ వచ్చిన అవతివారి ఎన్ని దూషణ భూషణలు చేస్తున్నా ప్రజా సమస్యల మీద మాట్లాడవలసిన పద్ధతుల్లోనే మాట్లాడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడంలో ఏ విధమైన సందేహం లేదు. ఎన్నిసార్లు రెచ్చగొట్టినా తాను అనుకున్నది స్పష్టంగా చెప్పే ప్రయత్నమే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. నేను మనవి చేస్తున్నా, ఈ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రయత్నాన్ని అందరూ హర్షించవలసిందే. ఎండగట్టేందుకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలను క్షణం క్షణం ఎండగట్టడం కోసం తన శాసనసభలో తన సమయాన్నంతా వినియోగించినటువంటి ప్రతిపక్ష నాయకుడు ఈ సభలో వినియోగిస్తున్నటువంటి సమయాన్ని వృధా చేసే కార్యక్రమాన్ని స్పీకర్ వ్యవస్థ ఆధారంగా అనేక సందర్భాల్లో అనేక మంది శాసనసభ్యులు లెగిచి ఆయన డిస్టర్బ్ చేసిన ప్రజా సమస్యల మీదే పోరాడినటువంటి సందర్భాన్ని చూసాం. అనుభవం మీకుంది, ఏమి లాభం అంటున్నా? మా ఇంటి ముందు చెట్టుకి అనుభవం ఉంది, ఏమి లాభం అంటున్నా? అనుభవం కాదు, ప్రజల పక్షాన పోరాడాలనే చిత్తశుద్ధి చంద్రబాబు నాయుడు గారికి ప్రధాన పార్టీకి లేదు, అధికారంలో ఉన్న రాజకీయ పార్టీకి లేకపోవటం వల్ల ఈ ఇబ్బందులన్నీ వస్తున్నాయనే విషయాన్ని దయచేసి గమనించమని మనవి చేస్తున్నాం.